వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి వ్యాఖ్య బాలానందిని వ్యాఖ్య 73వ భాగం 24/12/25 అయోధ్యాకాండలో సుమంతుడు అయోధ్యకి బయలుదేరుతుండగా రాముడు ఏమేం ఏం పంపించాడో అది చెప్తున్నాడు. జానామి పరమాం భక్తిం వజితే భర్తృవత్సలా సుడుజాభి యుద్ధ త్వాం ప్రేషయామి పురీమత. ప్రభువులపై ప్రేమ గల సుమంతల, నీకు నాపై ఎంత భక్తి ఉందో నాకు తెలుసు కనుక నిన్ను ఇక్కడి నుండి పట్టణానికి ఎందుకు పంపుతున్నావు అని అడిగితే నేను చెప్తున్నా సమాధానం. నగరీం త్వాం గతం దృష్ట్వా జననీమే జననీమే యవీయసి కైకేయీ ప్రత్యయం గచ్చేద్దితి రామో వనంగతి. నువ్వు అయోధ్యకు తిరిగి వెళ్ళగా నిన్ను చూడగానే మా పినతల్లి కైక రాముడు అరణ్యాలకు వెళ్ళాడు అని దృఢంగా నమ్ముతుంది. పరితుష్టాహి సాదేవి వనవాసం గతేమై రాజానం నాతి సంకేత మిథ్యావాదీతి ధార్మిక. నేను వనవాసానికి వెళ్ళటానికి ఆమె సంతోషిస్తుంది. ధార్మికుడైన రాజును అతడు అసత్యం చెప్పడు అని చెప్పాడు అనే అనుమానం వదిలేస్తుంది. ఏషమే ప్రథమ కల్పో యదాంభామో యవీయసి భరతారక్షితం స్థితం రాజపుత్ర రాజ్యమవాప్నుయ. మా పినతల్లి పుత్రుడైన భరతుడిచే రక్షింపబడి విశాల రాజ్యం పొందాలనేదే నాకు చాలా ముఖ్యమైన విషయం. మమ ప్రియార్థం రాజ్ఞశ్చ సరసత్వం పురీం ప్రజ సంతిష్టశ్చాభియానర్థాం స్థాన్ భూయాస్తథా తద. నువ్వు ఈ రథాన్ని తీసుకొని నగరానికి వెళితే నాకు రాజు కూడా ప్రియం చేసిన వాడవుతావు. నీకు ఏ నియమాలు చెప్పానో వాటన్నిటినీ ఆ విధంగా నేను చెప్పినట్లు చెయ్యి. ఇత్యుక్త్వా వచనం మాతం సూతం సాంత్వయిత్వా పునః గుహం వచనమక్లీవో రామో హేతుమదబ్రవీత్. ధైర్యవంతుడైన రాముడు సుమంతుడితో ఇలా చెప్పి మాటికి ఓదాచి గుహుడితో యుక్తియుక్తమై వాక్యాన్ని పలికాడు. నేదానీం గుహయోగ్యోయం వాసో మే రజసేవనే అవశ్యం గ్రాహి సయాశ్రమే వాస కర్తవ్యస్తద్గతో విధి. గుహుడా, నేనిప్పుడు జనులు ఉన్న వనంలో నివసించకూడదు. నేను ఆశ్రమంలో మాత్రమే ఉండాలి. అందుచేత దానికి తగినటువంటి విధానాన్ని చెయ్యబడుగాక. సోహం గృహీత్వానియం తపస్వి జనభూషణం హితకామ ప్రతుర్భూయ సీతాయా లక్ష్మణశ్చ జతా కృత్వా గమిష్యామి యగ్రోధక్షీర మానయా. నా తండ్రికి సీతకు లక్ష్మణులకు హితం కోరుతున్న మునులకు అవసరమైన అలంకారమైన నియమాలు అవలంబించి జటాధారినై వెళ్ళాలి. మర్రి పాలను జడలకు పూసుకుంటే ఆ జడలు గడ్డగట్టేస్తాయి. తక్షీరం రాజపుత్రాయ గుహ క్షిప్రముపాహరత్ లక్ష్మణశ్చాత్మనశ్చైవ రామస్తేనాక రోజ్యతా. గుహుడు వెంటనే ఆ పాలు తీసుకొని వచ్చి రాముడికిచ్చి రాముడు పాలతో తనకు లక్ష్మణుడుకు జడలు కట్టించాడు. దీర్ఘబాహుర్నరవ్యాఘ్రో జటిలత్వమధారయన్ తౌ తదాచీరవసనౌ జటామండలధారిణౌ అశోభయత నృశంసమౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ. అజానుబాహుడు పురుషశ్రేష్ఠుడు అయిన రాముడు ఇప్పుడు జటాధారయ. అప్పుడు నారచీరలు కట్టి జటామండలాన్ని ధరించిన ఆ సోదరుడైన రామలక్ష్మణుడు ఋషులలాగా శోభించారు.
చెప్పు అమ్మాయి చెప్పు లోపల. తతో వైఖానసం మార్గమాస్థితః సహ లక్ష్మణ్ వరదమాదిస్తావాన్ రామ సఖాయ గుహమబ్రవీత్. అక్కడే చేయి, బయట చేయి. తర్వాత లక్ష్మణుడితో కూడా విఖనస్సు అనే ప్రతిపాదించిన వానప్రస్థ మార్గం అవలంబించి ఆ వ్రతాన్ని పాలిస్తున్న రాముడు మిత్రుడైన గుహుడితో ఇలా అన్న: అప్రమత్తో వదే తోసి దుర్గే జనపదే తథా భవేధా గుహరాజ్యం హి దురారక్షతమం మతం. గుహుడా, సైన్యాన్ని, దుర్గం, దేశం వీటి విషయంలో ఏమరుపాటు లేకుండా రాజ్యం పాలించడమని చాలా కష్టమైందని పెద్దలు చెబుతారు. తతస్థం సమనుజ్ఞాయ గుహమిక్ష్వాకునందన జగామ తోర్ణమవ్యగ్రహ సభార్య సహ లక్ష్మణ. రాముడు గుహుణ్ణి వదిలేసి వ్యాకులత్వం చెంద భార్య లక్ష్మణ సమేతుడై వెంటనే బయలుదేరాడు. సదు దుష్మా నదీ తీరే నావభిక్ష్వాకునందన తితీర్షు శీఘ్రగాం జంగాం ఇదం లక్ష్మణమబ్రవీత్. ఆరోహత్వం బలవ్యాఘ్ర స్థితాం నాభిమీమాంసనై సీతాం చారోపయాన్ వక్ష్యం పరిగృహ్య మనస్వినీం. లక్ష్మణ, నావ నిలిచి ఉంది, దాన్ని మెల్లగా ఎక్కు. తర్వాత ఉత్తమమైన మనస్సు గల సీత కూడా చెయ్యి పట్టుకొని ఎక్కించు. నభ్రాతు శాసనం శృత్వా సర్వమప్రతికూలయ ఆరోప్య మైథిలీం పూర్వం ఆరులోకాత్మ వాంస్తత. బుద్ధిమంతుడు అయిన లక్ష్మణుడు రాముడి యొక్క మాట విని అతడు చెప్పిన దానంతా అవిరుద్ధంగా పాటిస్తూ సీతను ఎక్కించి తానెక్కాడు. ముందు నువ్వు నావపై ఎక్కి పిదప సీతనెక్కించు అని రాముడు చెప్పగా లక్ష్మణుడు ముందు సీతనెక్కి తాను తర్వాత ఎక్కి. లక్ష్మణుడు బుద్ధిమంతుడు కనుక రాముడి అభిప్రాయం సీతనే ముందు ఎక్కించమై అని ఉంటుందని గ్రహించి అలా చేశారు. అందుచేత ప్రతికూలం చేసినట్లు కాదు, అది మర్యాద పద్ధతి. అధారురోహ తేజస్వి స్వయం లక్ష్మణ పూర్వజ తతో నిషాదాధిప గుహో జ్ఞాతీన సోజయత్. తేజస్శాలి అయిన రాముడు కూడా నావ ఎక్కిన తరువాత నిషాదాధిపతి అయిన గుహుడు నావను అవతలి వడ్డికి చేర్చు అని బంధువులను ఆజ్ఞాపి రాఘవోపి మహాతేజ నావమారుహ్యతాం తథ బ్రహ్మవ క్షత్రవచ్చేవ జజాపహితమాత్మనః. గొప్ప తేజస్సు గల రాముడు నావ ఎక్కిన తరువాత తన శ్రేయస్సును కోరుతూ బ్రాహ్మణ క్షత్రియ రెండు జాతుల వాడు సాధారణంగా జపింపదగిన దైవీం నావం అనే నావ ఎక్కేటప్పుడు జపించే మంత్రాన్ని జపించి ఆచమ్య చ యథాశాస్త్రం నదీం తాం సహసీతయ ప్రాణమత్ప్రీతి సంహృష్టో లక్ష్మణశ్చామిత ప్రభః. రాముడు సీతాలక్ష్మణ్ యథాశాస్త్రంగా ఆచమనం చేసి ఆనందంతో నదికి నమస్కరించి అనుజ్ఞాయ సుమంతంచ బలం చైవ తం గుహం ఆస్థాయ నావం రామ చోదయామాస నావికాలు. రాముడు సుమంతుడు సైన్య సహితుడైన గుహుణ్ణి వీడ్కొలిపి చెప్పి నావలో కూర్చొని నావు పోనీయండబ్బాయ్ అని నావికులకు ఆదేశించారు. తతస్థైశ్చోదితా సానౌ కర్ణధార సమాహిత శుభ మృగాభివేహిత శీఘ్రం సలిలమత్స్యగాత్. చుక్కాని పట్టేవాడు చుక్కాని పట్టగా వాళ్ళ చేత నడపబడు నావ మంచి పెద్దది తోయబడుతున్నది. శీఘ్రంగా గంగా జల ప్రవేశం చేసి మధ్యంతు సమప్రాప్య జలాన్ని దాటింది కూడా మధ్యంతు సమనుప్రాప్య భాగీరస్థాన్వ నిందిత వైదేహీ ప్రాంజలిర్భూత్వా తాం నదీమిదం అబ్రవీత్.
ఎలాంటి అందరూ ఎరగని సీత గంగలు మధ్యలో చేరిన తర్వాత రెండు చేతులు జోడించి గంగా నదిని ఇలా ప్రార్థి పుత్రో దశరథస్యాయం మహారాజస్య ధీమత నిదేశం పారయిత్వేమం గంగే త్వదభివిక్ష రక్షిత చతుర్దశ హి వర్షాణి సమగ్రాణ్యుష్యకాని చ భ్రాత్రా సగమయా చైవ పునః ప్రత్యాగమిష్యతి తతస్వాం దేవి సుభగే క్షేమేన పునరాగత యక్షే ప్రముదితా గంగే సర్వకామ సమృద్ధిని. గంగాదేవి ధీమంతుడైన దశరథ మహారాజు కుమారుడైన రాముడు నీ చేత రక్షింపబడు. సోదరితో నాతో కలిసి 14 సంవత్సరాలు పూర్తి అరణ్యవాసం చేసి తండ్రి ఆజ్ఞపాలి మళ్ళా వస్తాడు. సౌందర్యవతువైన గంగాదేవి అప్పుడు నీకు కోరికలన్నీ సఫలాలైన మా కోరిక ఆనందంతో నేను తిరిగి వచ్చి నిన్ను అప్పుడు పూజ చేస్తా. త్వమి త్రిపథాదేవి బ్రహ్మలోకం సమీక్షతే భార్యా చోదధిరాజ లోకేస్మిన్ సంప్రదృశ్యతి. గంగాదేవి స్వర్గం భూలోకం పాతాళాలలో మూడిటిలో ప్రవహించటంచే నువ్వు బ్రహ్మలోకానికి సంబంధించి ఉన్న ఈ లోకంలో సముద్రుని భార్యగా కనపెడుతున్నా. సాత్వాం దేవి నమస్యామి ప్రశంసాహి చ శోభరే ప్రాప్తరాజ్యే నరవ్యాఘ్రే శివేన పునరాగతి గహం శతసహస్రాణి వస్త్రాణ్యన్నం చ వేషరం బ్రహ్మాణ్యేభ్యః ప్రదాస్యామి తవ ప్రియ చికీర్షయా. మంగళప్రదురాలైన గంగాదేవి నిన్ను నమస్కరించి స్తుతిస్తా. పురుష శ్రేష్ఠుడైన రాముడు సుఖంగా తిరిగి వచ్చి రాజ్యాన్ని పొందాక నీ సంతోషానికై బ్రాహ్మణుల లక్షల కొలది గోవుల వస్త్రాలు మంచి అన్నాన్ని ఇస్తా. సురాఘట సహస్రేణ మాంసభూతోదనేన చ యక్ష్వే త్వాం ప్రయతాది పురిం పునరుపాగత. గంగాదేవి వనవాసం నుండి తిరిగి వచ్చాక నేను నియమవంతురాలై నీకు 1000 కుండల కళ్ళు మాంసరూపమైన ఆహారం సమర్పించి అప్పుడు పూజ చేస్తా. యాని త్వత్తీరవాసి దైవతాని చ హ్యంసంతి తాని సర్వాణి యక్ష్యామి తీర్థాన్యాయతాని. ఈ తీరంపై ఉన్న సమస్త దేవతలు తీర్థాలు దేవాలయాలు కూడా పూజిస్తా. పునరేవ మహాబాహు మయా భ్రాత్రా చ సంగత అయోధ్యాం వనవాసాత్తు ప్రవిశ్యత సఘోషరే. పుణ్యాత్తురాల పాపరహితుడు మహాబాహు అయిన రాముడు నాతో సోదరుడితో కలిసి వనవాసం నుండి తిరిగి వచ్చి మళ్ళా అయోధ్యలో ప్రవేశించుక. తథా సంభాషమానాస సీతా గంగామనిందిత దక్షిణం తీరం క్షిప్రమేవాభ్యుపాగమ. నిందింపబడని సమర్థురా అయిన సీత అలా అంటూ శీఘ్రంగా దక్షిణం వైపు ఉన్న తీరం చేరింది. తీరంతు సముపాద్యంత్ సమనుప్రాప్య నావం హిత్వా నరర్షభ ప్రాతిష్టత సహ భ్రాత్ర వైదేహ్యా చ పరంతప. శత్రు భయంకరుడు నరశ్రేష్ఠుడు అయిన రాముడు తీరం చేరాక నావను వదిలి సోదరుడితో సీతతో కలిసి నడిచి వెళ్ళాడు. అధా బ్రవీన్ మహాబాహు సుమిత్రానందవర్ధనం భవ సంరక్షణార్థాయ సజనే విజనేపివా. తర్వాత ఆజానుబాహువైన రాముడు లక్ష్మణుడితో ఇలా జనులున్న ప్రదేశంలో అయినా లేని చోట్ల అయినా రక్షణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి రా అబ్బాయి. అవశ్యం రక్షణం కార్యం అదృష్టే విజనే వరే అగ్రతో గచ్చ సౌమిత్రే సీతాత్వాం అనుగచ్చతు. పూర్వం ఎప్పుడూ చూడని జనశూన్యమై ఈ అరణ్యంలో మనం తప్పక రక్షణ విషయంలో జాగ్రత్త పడాలి. లక్ష్మణ నువ్వు ముందు నడు,
సీత వెనక వస్తుంది. ఉష్టపృషతోహం గమిష్యామి త్వాంచ సీతాంచ పాలయ అన్యోన్యస్యేహనో రక్ష కర్తవ్యా పురుషర్షభ. లక్ష్మణ, నేను నిన్ను సీతను రక్షిస్తూ ఉంటా కనుక వెనకుంటా. మనం ఇక్కడ ఒకరినొకళ్ళు రక్షించు. నహిత వదక్రాంత మకర కాచన ప్రియ సుకర కాచన ప్రియ అద్య దుఃఖం తు వైదేహి వనవాసస్య వేక్ష్వతి. ఏ పనిలో అయినా చెయ్యి దాటిపోతే అది మళ్ళీ వెనక్కి తీసుకోరాలి. వనవాసంలోని కష్టాలు ఇటుపైన సీతకు అర్థమవుతాయి. ప్రణష్టజన సంబాధం క్షేత్రారామ విభజితం విషమం చ ప్రసాప్రపాతం చ వన మధ్య ప్రవేశ. వనంలో జన సమ్మర్దం కాని, పొలాలు కాని, ఉద్యానవనాలు కానీ ఉండవు. మిట్ట పల్లాలు, లోతైన లోయలు ఉంటాయి. అలాంటి వనములో సీత ఇవాళ ప్రవేశించాలి. శ్రుత్వా రామస్య వచనం ప్రతస్తే లక్ష్మణో అగ్రత అనంతరం స సీతాయ రాఘవో రఘునందన. లక్ష్మణుడు రాముడి మాట ప్రకారం ముందుగా నడిచాడు. రాముడు సీత వెనక